ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరం మరి పెరుగుతున్నటువంటి జనాభా నిష్పత్తిని బట్టి ఈ నగరంలో ప్రస్తుతము రద్దీగా ఉంటుంది. మరి ముఖ్యంగా అద్దంకి బస్ స్టాండ్ నుండి మరి కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ దాకా డివైడర్ ఉంటుంది. మరి ఇక్కడ మధ్యలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది. బాగా రద్దీగా ఉన్న ప్రదేశం ఇది. ఈ రోజులను బట్టి గతంలో ప్రతి ఇంటికి ఒక సైకిల్ ఉండేది. ఇప్పుడు వాస్తవంగా ఇంటికి ఒక మోటార్ బైకు, ఒకటి లేదా రెండు మోటార్ బైకులు ఉంటుంది. మధ్యతరగతి కొంచెం చిన్న చిన్న ఉద్యోగస్తులు మరి లగ్జరీగా తిరగడానికి ఫ్యామిలీగా ఒక కారు కొనుక్కున్నారు. కాబట్టి ఒంగోలు నగరం ఇప్పుడు రద్దీగా తయారైంది. ఈ పెరిగినటువంటి జనాభాను బట్టి మరి వెహికల్స్ని బట్టి. ఈ అద్దంకి బస్ స్టాండ్ నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జి దాకా ఉన్నటువంటి కర్నూలు రోడ్లో వాస్తవంగా 5 లేక 6 షాపింగ్ కాంప్లెక్స్లు నిన్నగాక మొన్న ఒకటి కూడా పెట్టడం జరిగింది. లక్కీ షాపింగ్ కాంప్లెక్స్, సిఎంఆర్, అంబిక, మరి శుభమస్తు, ఈ విధంగా గోల్డ్కి సంబంధించిన కూడా ఒకటి ఉన్నాయి. మొత్తం 6 షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి. వాస్తవంగా నిన్నగాక మొన్న ఓపెన్ చేసినటువంటి లక్కీ షాపింగ్ మాల్ వ్యవహారం చూసుకున్నాం. వాస్తవంగా ప్రజల సమస్యల మీద ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున పోరాడేటటువంటి వారు ఎవరంటే రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి వారైతేనేమి లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారైతేనేమి ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు అది ప్రజల కోసమే చేస్తారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు మరి ప్రభుత్వ సంస్థలు వీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఆ రోడ్లో నిర్బంధించి బారికేట్లు పెట్టి మరి ఆ రోడ్డును క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ప్రతిపక్షాల వాళ్ళు కానీ అధికార పక్షంలో వాళ్ళు కానీ ఇరు వర్గాలు చేసేది ప్రజాక్షేత్రానికి ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి వారికి అనుమతి ఇవ్వచ్చు. వాస్తవంగా నిన్న ఈ లక్కీ షాపింగ్ కాంప్లెక్స్ అనే దానికి షాపింగ్ మాల్ అనే దానికి ఓపెనింగ్కి వీళ్ళు సెలబ్రిటీలని పిలుచుకోవడం జరిగింది. ఈ సెలబ్రిటీలు మరి బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా సరే మీరు సెలబ్రిటీలని పిలిపించుకోండి, లేకపోతే ఎవరైనా పిలిపించుకోండి, ఆడించుకోండి. ఒక ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రయాణానికి ఇబ్బంది లేకుండా, ప్రజలకు మరి ఆటంకపరచకుండా ఒక సుదూరమైన ప్రదేశంలో ఒక ప్లే గ్రౌండ్ లాగా తీసుకొని దాంట్లో ఆడించుకోండి, మీరు ఏదైనా చేసుకోండి. ప్రజలను ఇబ్బంది పెడుతూ ఈ పోలీసు వారు వాస్తవంగా ట్రాఫిక్ పోలీసు వారు వీరి ఈ షాపుల దగ్గర బారికేట్లు ఎలా పెడతారండి? మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలా? వీరు పక్షపాతంగా వాళ్ళకు అనుకూలంగా మీరు వాస్తవంగా ఒంగోలులో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసు వారు ఈ షాపింగ్ మాల్కి వారికి ఉన్న సంబంధం ఏంటి? మీరు ఏ అధికారంతో వీరి దగ్గర డివైడర్లు పెడతారు? మీరు అది పెట్టడం తప్ప కాదా? ట్రాఫిక్ పోలీసుల యొక్క తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు దీని మీద మేము వీడియో చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే నిన్నగాక మొన్న మా కుర్రవాడు మోటార్ బైక్ మీద నుంచి ఈ లక్కీ షాపింగ్ దగ్గర పట్టడం జరిగింది. తీవ్రమైనటువంటి గాయాలు కూడా జరగడం ఉందండి. వాస్తవంగా రోడ్డులోకి మీరు ఈ వీడియోలు కూడా చూడొచ్చు. ఈ జనాభా రద్దీని ఈ షాపింగ్ కాంప్లెక్స్ ముందు వాస్తవం వాళ్ళకి కార్లు ఆపుకోవడానికి, మోటార్ సైకిల్ ఆపుకోవడానికి పార్కింగ్ ఉండాలా లేదా? పార్కింగులు లేకుండా ఈ విధమైనటువంటి రద్దీగా ఉండే ప్రదేశంలో వాస్తవం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎలా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు? ఈ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేషన్ అయ్యి 4 సంవత్సరాలు అవుతుంటే ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారు అయితేనేమి, కమిషనర్ అయితేనేమి, టౌన్ ప్లానింగ్ అధికారులు మీరు ఈ షాపింగ్ కాంప్లెక్స్లకి రద్దీగా ఉండే ప్రదేశంలో ట్రాఫిక్ ప్రజలకు ఇబ్బందికరంగా కలుగుతూ యాక్సిడెంట్లు జరుగుతూ ఈ విధంగా విపరీతమైన రద్దీగా ఉండేట ఇక్కడ ఈ ప్రదేశంలో మీరు ఎలా పర్మిషన్ ఇస్తారు? కాబట్టి దీని మీదట ఒక్కసారి ప్రకాశం జిల్లాకు చెందిన కలెక్టర్ గారు, లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఎస్పీ గారు ఇరు వర్గాలు ఆలోచించాల్సిన పని ఉంది. ఎందుకంటే వాస్తవంగా మీరు గమనించండి, ఇలాంటి రద్దీ ప్రదేశాల్లో, నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఈ షాపింగ్ కాంప్లెక్స్లు ఎలా ఏర్పాటు చేస్తారు? ఈ షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేశారు. షాపింగ్ కాంప్లెక్స్లకు అండర్ గ్రౌండ్లో మరి పార్కింగ్ ఏమైనా ఉందా? పార్కింగ్ లేకుండా షాపింగ్ కాంప్లెక్స్లు ఎలా ఇస్తారు? లేకపోగా నడి రోడ్లకి ఈ ట్రాఫిక్ పోలీసులు ఎందుకు వీళ్ళకి పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు? కాబట్టి దీని మీదట మీరు ఆలోచించాల్సిన వ్యవహారానికి దీని మీదట మేము మా కుర్రవాడికి యాక్సిడెంట్ జరిగింది కాబట్టి వాస్తవంగా డీజీపీ గారికి, హోంమంత్రి గారికి, అలాగే దీని మీద ఉన్నతాధికారులకు తెలియజేసి ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్లు మీరు పెట్టుకున్నారు, కానీ రోడ్లోకి డివైడర్లు ఎలా పెడతారు మీరు అని దీని మీదట పై అధికారులకు తెలియజేసి ఈ షాపింగ్ కాంప్లెక్స్లకు అనుమతి ఇచ్చినటువంటి వారి మీద మరి ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసుల మీద చర్యలు తీసుకునే విధంగా చేయాలని పై అధికారులకి తెలియజేస్తామని, మరి ముఖ్యంగా ఈ లక్కీ షాపింగ్ కాంప్లెక్స్ వారు నిన్న గాయపడినటువంటి మా కుర్రోడిని వెంటనే ఈ కుర్రోడు ప్రమాదంలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఇతనికి నష్టపరిహారం కూడా చెల్లించేదాకా వదిలిపెట్టమని తెలియజేస్తున్నాను.